హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వాలంటీర్ల వ్యవస్థ పైన ఇప్పటికీ కూడా ఒక గందరగోళమే ఉంది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హామీ ఇచ్చారు ఎలక్షన్స్ కంటే ముందర, వీళ్ళని కంటిన్యూ చేస్తాను, శాలరీ కూడా పెంచుతానని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే డౌట్ అన్నట్టుగా కనిపిస్తుంది. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, జగన్ హయాంలోనే దాని గడువు ముగిసింది, ఆయనే అందరినీ తీసేశారు, వాళ్ళ సర్వీస్ కూడా అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా లేదా? మరి మీ ఒపీనియన్ సార్ ఆయన కామెంట్స్ పైన? చంద్రబాబు పేరే యూటర్న్ బాబు. యూటర్న్లు తీసుకోవడంలో ఆయన మించిన వాడు లేదు. కాబట్టి ఆయన ఏం చేసినా అది కరెక్ట్ అని మోసే బ్రహ్మాండమైన మీడియా ఉంది, కార్యకర్తలు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆయన ఎట్లయినా చెప్పచ్చు. నిజానికి వాలంటీర్ల అని వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, చంద్రబాబు కానీ, కొలను పార్థసారథి కానీ, తెలుగుదేశం మీడియా కానీ ఏం చెప్తుంది, వాలంటీర్లని జగనే పక్కన పెట్టేశాడు, లాస్ట్ ఇయర్ ఆగస్టుకే వాలంటీర్ అగ్రిమెంట్ అయిపోయింది అనేది చెప్తున్నారు. ఇదేమన్నా కొత్త విషయమా? ఎలక్షన్ ముందే తెలుసు కదా వాళ్ళ అగ్రిమెంట్ అయిపోయిందని. వాళ్ళకి తెలియదా? వాలంటీర్లకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ళ వరకే వీళ్ళు ఉంటారు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ రెన్యువల్ చేస్తారు. వాళ్ళ పేరే వాలంటీర్, అదేమి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాదు. ఎంప్లాయ్మెంట్ కానప్పుడు వాళ్ళతో ఒక ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, మీరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్న దానికి మేము గౌరవ వేతనం ఇస్తామని. సో వాళ్ళని పర్మనెంట్ ఎలా చేస్తారు? ఎవడైనా, ఏ గవర్నమెంట్ అయినా బుద్ధి లేక మాట్లాడడం తప్ప ఇవి. అంటే వీళ్ళు జనమంతా వెదవలని ప్రచారం చేస్తుంటే నమ్మేవాడు నమ్ముతాడనేది తెలుగుదేశం మీడియాకుండే, తెలుగుదేశంకే కాదు ఇప్పుడు అన్ని పార్టీలకి మీడియాకుండే ఇదే. కనీసం ప్రజలు ఆలోచిస్తారనేది కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు కూడా తమకి ఏమి లాభం ఉంటుందో చూస్తారు తప్ప ఆలోచించే పరిస్థితిలో కూడా ఉండరు. సో అందుకని వీళ్ళు ఇప్పటికీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు. వాలంటీర్ల అగ్రిమెంట్ అనేది లాస్ట్ ఇయర్ అయిపోయిందనేది అందరికీ తెలుసు. తెలిసి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది వాలంటీర్లకు కూడా తెలుసు. మళ్ళీ వాళ్ళనే కంటిన్యూ చేస్తాననేది జగన్ చెప్పిన హామీ. మీరు ఉన్నన్ని మీరు మళ్ళీ మేము చేస్తాను. చంద్రబాబు కూడా అదే హామీ కదా ఇచ్చాడు. చంద్రబాబుకు అప్పుడు తెలీదా అగ్రిమెంట్ ఉన్నట్టు? చంద్రబాబు తెలీదా? అంత గుడ్డిగా కళ్ళు మూసుకున్నాడు చంద్రబాబు, లేకపోతే ఈ తెలుగుదేశం మీడియా? వీళ్ళకి అప్పుడు తెలీదా? సో తెలిసి ఎందుకు చంద్రబాబు నేను వాలంటీర్లకి కంటిన్యూ చేస్తాను, వీళ్ళకి 10,000 ఇస్తానని ఎలా అన్నాడు? పోనీ ఆ వాలంటీర్లు సరే అగ్రిమెంట్ అయిపోయింది, కొత్త వాళ్ళని తీసుకో. వాలంటీర్లని నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే కొత్త వాళ్ళని తీసుకొని మరి 10,000 ఇవ్వు ఇప్పుడు. అదెందుకు చేయట్లేదు? అంటే ప్రతిదానికి ఇతను తీసుకునే యూటర్న్కి జగనే కారణమని చెప్పాలి. ఇప్పుడు 6 సూపర్ 6 హామీలు నెరవేర్చట్లేదు, దానికి జగనే కారణము. వరదలు వచ్చాయి, వరదల్ని డీల్ చేయడంలో ఫెయిల్యూరు, దానికి జగనే కారణము. ఇట్లా ప్రతిదానికి జగనే కారణం అని చెప్తే మరి ఇంక చంద్రబాబు ఎందుకు? చంద్రబాబు జగన్ చేయలేని పని చంద్రబాబు చేస్తాడని కదా చంద్రబాబును గెలిపించింది. ప్రతిదానికి జగన్ మీద నెపం వేసేస్తే నువ్వేం చేస్తున్నట్టు? సో జగన్ వెధవైనా కూడా నేను ఇది చేయగలిగాను అనేది కదా చెప్పాలి, అది చేయలేదు. సో ఇతను ఏంటంటే వాలంటీర్ల మీద ఎప్పుడూ చంద్రబాబు మంచి అభిప్రాయం లేదు, కంటిన్యూ చేయాలని లేదు. విధి లేక ఎన్నికలలో అనేక సమూహాలని మోసం చేసినట్టే వాలంటీర్లను కూడా చంద్రబాబు ఒక తప్పుడు హామీ ఇచ్చి మోసం చేశాడు. ఆయన క్లియర్గా తెలుసు ఈ రాష్ట్రంలో ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ఈ రాష్ట్రానికి ఆర్థికంగా బలంగా లేదు, అప్పుల్లోనే ఉంది. ఎందుకంటే విభజన హామీలు ఏది కూడా కేంద్రం నెరవేర్చలేదు. కేంద్రాన్ని ఎప్పుడూ జగను నిలదీయలేదు. జగన్ కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు, చంద్రబాబు కూడా కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. ఇద్దరూ తేడా లేదు ఈ విషయంలో. వీళ్ళు పోరాడి ఉంటే జగన్ కేంద్రం నుంచి కొంత విభజన హామీలు నెరవేర్చుంటే కొంతవరకు ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా బెటర్గా ఉండేది. ఓకే. ఎందుకంటే ఒక హైదరాబాద్ 40 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూలో 45% హైదరాబాద్ నుంచి వచ్చేది. అలాంటిది హైదరాబాద్ కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి పెద్ద దెబ్బ తగిలింది. అట్లని వనరులు లేవంటే ఉన్నాయి, కానీ పెట్టుబడులు రావాలి కేంద్రం నుంచి. అందుకనే కేంద్రం విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ విభజన చట్టం ప్రకారం రావాల్సింది వచ్చుంటే రాష్ట్రానికి చాలా మేలు జరిగేది. అట్లాగే ప్రత్యేక హోదా వచ్చునుంటే కూడా అనేక పరిశ్రమలు వచ్చిండేవి, అనేక రకాల ఇన్స్టిట్యూట్లు వచ్చిండేవి, అవన్నీ జరిగేవి. అవేవి వీళ్ళిద్దరూ చేయలే, చంద్రబాబు కానీ జగన్ కానీ. చేయకుండా ప్రజల్ని ఏమారుస్తూ ఇద్దరు బతికేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ ఎందుకు తెచ్చాడంటే
ఒకటి పార్టీ కేడర్ని వాళ్ళని నమ్మకుండా తనకి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఒక వ్యవస్థను సృష్టిద్దామని జగన్ అనుకున్నాడు. ఓకే. జగన్కి ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసినా రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఏ వ్యవస్థల్ని వీళ్ళు పెట్టరు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోరు. ఇప్పుడు హైడ్రో తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు హైడ్రో? చెరువుల నుంచి విముక్తి చేయడానికా? అది ఆయన చెప్పేది ఎవడు నమ్మడు. అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు ఆశించి, రాజకీయ ప్రయోజనాల్లో కూడా పార్టీ ప్రయోజనాలు, తన వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే హైడ్రాని తీసుకొచ్చాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పుకునే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాజశేఖర రెడ్డి తెచ్చింది ప్రధానంగా ఎందుకు? హాస్పిటల్స్ కోసం, కార్పొరేట్ కాలేజీల కోసం. కాకపోతే సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు కూడా పనికొచ్చింది, అందుకని వాటికి పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు జగన్ కూడా వాలంటీర్ వ్యవస్థను తన కోసమే నిర్మించుకున్నా కూడా ప్రజలకు అది హెల్ప్ అయింది. ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళడం అనేక, ఎందుకంటే ఇప్పటికి కూడా బ్యూరోక్రసీ గందరగోళంగా ఉంటుంది. నిన్నటికి నిన్న మా ఫాదరు దాని ఏమంటారు డెత్ సర్టిఫికేట్ కోసం పోతే అది ఆల్రెడీ తప్పులో ఉంది, వాళ్ళ అబ్బాయిని రమ్మని అన్నారు. నేను ఇక్కడ ఉన్నాను బాబు, మా మదర్ ఉంది ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకని మళ్ళీ ఒక గతంలో పనిచేసిన వాలంటీర్ని పట్టుకుంటే వాడు చేయగలుగుతున్నాడు ఆ పని. లేకపోతే ఇప్పుడు నేను పోయి అక్కడ 4 రోజులు 5 రోజులు ఇమీడియట్గా పనులు కావు కదా. సో ఇలాగా వాలంటీర్ అనేవాడికి ఈ వ్యవస్థలతో అంతా అలవాటు ఉంటుంది కాబట్టి వాడు పోయి డీల్ చేసుకొని, అరే బాబు అతను రాలేడు, వాళ్ళ మదర్ ఉంది ఆమె ఇస్తుంది నేను చూస్తానని కోఆర్డినేట్ చేసుకొని తెచ్చుకుంటాడు. లేకపోతే వాళ్ళేమో మీరు రండి అంటారు, ఢిల్లీలో ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు చేద్దాం ఉంటారు. ఎవరికేమీ ఇంట్రెస్ట్ లేదు, పనిచేయ వ్యవస్థలు. అందుకని వాలంటీర్ వ్యవస్థ అనేది ఎఫిషియెంట్గా పనిచేసింది. పైగా 50 రోజులకు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ కాబట్టి అందరితో ఇతను మంచిగా ఉండడం. రెండోది వీళ్ళు వేరే పనులు కూడా వాళ్ళకి చెప్తుంటారు, దానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు. అలా కూడా 5,000 కాకుండా ఇంకొంత ఇన్కమ్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతుంది. అట్లాగే వాళ్ళకి అక్కడ కొంత పరువు ప్రతిష్ట అంటే సోషల్ క్యాపిటల్ కూడా వాళ్ళ చుట్టూ చేరుతుంది. ఇలాగ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రాక్టీస్లో మంచిగా ఉన్నది. అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే జగన్ బలాలలో వాలంటీర్ వ్యవస్థ ఒక బలం కాబట్టి దీన్ని దెబ్బ కొట్టాలంటే వీళ్ళ మీద అబద్ధాలు చెప్పాలని డిసైడ్ అయిపోయి ఇద్దరు. చంద్రబాబు కొన్ని అబద్ధాలు చెప్పాడు, వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు లేని టైంలో పోయి ఆడవాళ్ళు ఉన్నప్పుడు తలుపులు తడతారన్నాడు. అది కొంత నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళేంది గోన్సెన్సుల ఉద్యోగమా, ఇది ఒక ఉద్యోగమా అని కూడా మాట్లాడాడు. సో ఇవంతా నెగిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మహిళల మిస్సింగ్కి వాలంటీర్లే కారణం అని చెప్పాడు. మళ్ళీ ఆయన కూడా భక్తు రాజకీయ నాయకుడే కాబట్టి నేను అలా చెప్పలేదు, ఏదో కవర్ చేసుకున్నాడు. ఇలాగా వీళ్ళిద్దరూ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఎప్పుడు కూడా సుముఖంగా లేరు. కానీ వీళ్ళకి అర్థమైంది వాలంటీర్ వ్యవస్థని మనం నెగిటివ్గా మాట్లాడే కొద్దీ మనకే ఇబ్బంది అని అర్థమై చివరిలో మళ్ళీ అనేక యూటర్న్లు తీసుకొని చంద్రబాబు నేను వాలంటీర్లకు 10,000 ఇస్తాను. ఇప్పుడేమంటున్నారు, జగనే అగ్రిమెంట్ పోయింది కదా మేమేం చేస్తుంది. జగన్ అగ్రిమెంట్ పోయిన విషయం అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, వాలంటీర్లకు తెలుసు, నీకు కూడా తెలుసు. తెలిసే నువ్వు హామీ ఇచ్చావు. అంటే వాలంటీర్ వ్యవస్థని తను రద్దు చేయాలి. ఆల్రెడీ అనేక ఇది రద్దుల ప్రభుత్వం అనేది కూడా ఆల్రెడీ పేరు వచ్చేసింది దీన్ని. ఎందుకంటే CBSE రద్దు, ఇంగ్లీష్ మీడియం రద్దు, జగన్ పథకాలన్నీ రద్దు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సచివాలయాలు రద్దు, వాలంటీర్ రద్దు, ఇలాగ అన్నీ రద్దులు చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళు కొత్తవి ఎవరు ఉన్నవి అమలు చేయరు. ఇది జరుగుతుంది. అంటే మోసం చేసే కార్యక్రమం అనేది ఎలక్షన్ ముందు స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇదే జరుగుతుంది. సో ఇది జరిగి ఇప్పుడు ఏంటంటే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలి కాబట్టి ప్రతిదానికి జగన్ మీద వేయడం. సరే జగన్ అగ్రిమెంట్ అయిపోయింది, అతను మోసపూరితంగా చేశాడు, నువ్వు చెయ్యి, మంచిగా చెయ్యి. మరి పర్మనెంట్గా ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు అసలు నువ్వు ఏమీ చేయకుండా అతను కనీసం 5 ఏళ్ళకి పెట్టాడు కదా, నువ్వు అసలు పెట్టకుండా అది ఒకటి చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారు, వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలు అని. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, 1,00,000 మంది మాత్రమే రిజైన్ చేశారు. వైసీపీ కార్యకర్తలు అయితే మొత్తం రిజైన్ చేసేవాళ్ళుగా, ఎందుకు రిజైన్ చేయలేదు? ఎవడైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఆలోచిస్తాడు కదా. 2,66,000 మంది ఉంటే 1,00,000 మంది వరకే రిజైన్ చేశారనేది వాళ్ళే చెప్తున్నారు. అంటే 1,60,000 మంది ఉన్నారు కదా, వాళ్ళు జనైనే కదా, వైసీపీ కార్యకర్తలు కాదు కదా, మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు. ఈ 1,00,000 మంది ఓకే, వాళ్ళు వైసీపీ వాళ్ళు పక్కన పెట్టు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్లో మరి 3 నెలలకు ముందు ఏం చెప్పారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇస్తాము, వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలో చూస్తున్నాము ఎఫిషియెంట్గా అని చెప్పారు.
మళ్ళీ ఏమో 50 ఇండ్లకి ఒకరు కాకుండా మొత్తం గ్రామానికి ఒకరు, సచివాలయానికి ఇంతమంది అని అలాగా కేటాయిస్తామని చెప్పారు. మళ్ళీ మంత్రులు తలో ఒక మాట చెప్పారు. నిన్న కూడా కొలను పార్థసారథి వీళ్ళని వివిధ డిపార్ట్మెంట్లో పెడతామని చెప్పాడు. మళ్ళీ చంద్రబాబు ఏమో అసలు ఇదంతా లేరు కదా, వాలంటీర్లు లేరు అనేస్తున్నాడు. అంటే అదేదో శంకరాచార్యుడు చెప్తాడు కదా, జగం మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య అని శంకరాచార్యుడు పాపులర్ కొటేషన్ ఉంది. ఒక ఏనుగు ఊరేగింపులో దానికి మ్యాడ్ వచ్చి జనాల్ని తొక్కేస్తే శంకరాచార్యుని అడిగారు, నువ్వు ప్రపంచం మిథ్య అంటావు కదా, మరి ఏనుగు వచ్చి చంపేసిందంటే ఏనుగు మిథ్యే, ప్రజలు పారిపోవడం కూడా మిథ్య అని చెప్పాడు అతను. అతను అప్పుడే మనలాంటి వాళ్ళు అయితే ఏమడుగుతామంటే, అతని మీద కత్తితో 4 ఘాట్లు కోస్తే అది కూడా కత్తి మిథ్యే, నీ ఘాట్లు కూడా మిథ్యే అని చెప్తే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇది. అంటే వాలంటీర్లే లేరు, నేను ఇంకా వాలంటీర్ల గురించి ఎందుకు మాట్లాడతారా అంటున్నాడు. సో అంటే వీళ్ళ అబద్ధాలని, వీళ్ళ మోసపూరిత హామీలని కప్పుపుచ్చుకొని 10,000 ఇచ్చే పరిస్థితిలో లేడు చంద్రబాబు. అది కావాలని మోసం చేయడానికి ఇచ్చిన హామీ, అనేక హామీలాగా. ఈ హామీకి 10,000 ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడడం. దాన్ని నమ్మేవాడు నమ్ముతాడులే అనుకొని ప్రచారం, తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. అంత తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. అగ్రిమెంట్ అయినది అయిపోయిందని అందరికీ తెలుసు. మళ్ళీ కొత్తగా ఈయన తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈయన జగన్ తెచ్చిన ఏ వ్యవస్థని కంటిన్యూ చేయదలుచుకోలేదు. చేయదలుచుకున్నప్పుడు ఎలక్షన్ ముందు నిజాయితీగా చెప్పాలా. మొత్తం అబద్ధపు హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చారు, మోసం చేశారు. 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దాంలే అని డిసైడ్ అయిపోయాడు.